ఓం శ్రీమాత్రే నమః. ఆర్యదిశతి శ్లోకం, దాని తాలూకా అర్థం. వందే గజేంద్రవదనం వామాంకరూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకోరకాపీడం. గజేంద్రముఖము కలిగినవాడు ఎడమ తొడపై కూర్చొని ఉన్న తన భార్యచే కౌగిలించుకోబడినవాడు, కన్నె కలువులకు ప్రియమైన చంద్రుడిని ఆభరణముగా ధరించినవాడు, ఎర్రనైన పుష్పము వలె ఉన్న విఘ్నేశ్వరునకు నమస్కరించుచున్నాను. సజయతి సువర్ణశైలః సకల జగచ్చక్ర సంఘటితమూర్తిః కాంచన నికుంజవాటీ కందళదమరీ ప్రపంచ సంగీతః. సమస్త లోకాలతో నిండిన శరీరము కలదియు, బంగారు పొదరిండ్లు వరసలయందు మెలచుచున్న దేవతా స్త్రీలు సమూహముల యొక్క గానము కలదియగు ఆ సువర్ణ శైలము అనగా మేరు పర్వతము సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. హరిహయనైరుతమారుత హరితామంతేష్వస్థితం తస్య వినుమస్సానుత్రితయం విధిహరి గౌరీశ విష్టపప్రాకారం. ఆ మేరు పర్వతము యొక్క ఇంద్రుడు నివృత్తి వాయుముల యొక్క తూర్పు, నైరుతి వాయవ్య దిశల యొక్క హద్దులయందు వరుసగా ఉన్నట్టి బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకములకు ఆధారమగు 3 శిఖరములను స్తోత్రము చేయుచున్నాను. మధ్యే పునర్మనోహర రత్నరుచిస్తబకరంజిత దిగంతం ఉపరి చతుశతయోజన ముత్తుంగం శృంగపుంగవముపాసే. మరలా వాటి మధ్య మనోహరములైన రత్నకాంతులు సమూహముల చేత ప్రకాశింపబడుచున్న దిక్కులు చివరలను 4 యోజనములు ఎత్తు కలదియగు ఆ శ్రేష్టమైన శిఖరమును ఉపాసించెదను. తత్ర చతుశతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరిమాది విద్యాయాః. అక్కడ 400 యోజనాల వెడల్పు గలది అయిన దేవశిల్పియగు విశ్వకర్మచే నిర్మించబడినది, అనేకమైనట్టి ప్రాకారముల చేత రమ్యమైనది యగు ఆ విద్యానగరమునకు నేను నమస్కరించెదను.